ఉగ్రవాదం అంటే దాని తల్లి పాకిస్తాన్. పాకిస్తాన్ అనే తల్లికి పుట్టినటువంటి బిడ్డలే ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదుల యొక్క మనస్తత్వం మన మధ్యలో కూడా ఉందా లేదా అన్నది పాకిస్తాన్ మనకి ఈ రోజున అందిపుచ్చేలా చేసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదం అనేటటువంటిది మతం కోసం, మతరాజ్యం కోసమే. అంటే అబ్బెబ్బే వాళ్ళకేదో కాశ్మీర్ కావాలంటుంటారు, వాళ్ళేదో మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు, వాళ్ళు అక్కడ నానా తిప్పలు పడుతున్నారు, ఇక్కడ మనకి నానా తిప్పలు పడుతున్నాం కాబట్టి మనకు కనబడ్డోళ్ళందరినీ పొడి చేస్తా, కావాలంటే తుపాకులు పట్టుకుని తిరుగుతూ అందరినీ కాల్చి చంపేస్తామా? లేదే. రాత్రి పగలు కష్టపడుతున్నాం, పిల్లల్ని పోషించుకుంటున్నాం, పైకి వెళ్ళేలా చేస్తున్నాం, కూలీ కూడా కష్టపడుతున్నాడు, ఉన్నోడు కష్టపడుతున్నాడు, లేనోడు కష్టపడుతున్నాడు. కష్టపడ్డోడు ఎవడున్నాడు? వాడికి కష్టం చేయకుండా దున్నపోతుల్లాగా తిని బలిసి ఎవరో ఒకరిని చంపితే మతరాజ్యం వస్తుంది, ఆ మతరాజ్యం వస్తే అద్భుతంగా బ్రతుకుతారనేటటువంటి పందికొక్కులు అవి. సిరియాలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు నాశనం చేస్తున్నారు? లెబనాన్లో ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులేంటి? లేకపోతే యెమెన్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితాలేంటి? సిరియా కావచ్చు, పాలస్తీనా కావచ్చు, ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలుగా వృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళ బ్రతుకులేంటి? వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంటి? వాళ్ళతో జరుగుతున్నటువంటి ప్రక్రియలు ఏంటి? అవన్నీ ప్రత్యక్షంగా కనబడుతున్నా సరే మతం లేదు, ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పుకొచ్చేటటువంటి పని. ఇప్పుడు నిన్నేమైంది? సాధారణ ప్రజలకు కూడా తెలిసింది. ఉగ్రవాది వచ్చి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి కల్మా చదివితే, అంటే చంపేసేటప్పుడు కూడా కల్మా చదివిచ్చారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళనేంటి, నువ్వు కల్మా చదివావు కాబట్టి నువ్వు స్వర్గానికి పోతావు. ఒక ఆయన ఎవరో కల్మా చదివితే నన్ను వదిలేశారు అంటున్నాడు, మిగతా వాళ్ళ చేత ఆ మాట చదివించి కూడా ఎందుకు అల్లాహ్ అక్బర్ అని కూడా అంటే కూడా చంపేశారు అక్కడ. అంటే ఏంటి? వాళ్ళు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు నిన్ను చంపేస్తే స్వర్గానికి పోతావు లేపో అని. అంటే వాడు ఎంత మత ఉన్మాదంతో ఉన్నాడు. ఇప్పటికి కూడా మన ఇళ్ల పక్కన ఉన్నటువంటి వాళ్ళు లేదా మన స్నేహితులు, మన వాళ్ళు ఇది ఖండించలేదు అంటే వాళ్ళ భావజాలం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇది మతం కాదు అని చెప్పారంటే వాళ్ళ భావజాలం ఏంటో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇదేమి హిందూ ముస్లింలు విడిపోవాల్సిన సమయం కాదు. ముస్లింలు తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం, హిందువులు కూడా గ్రహించాల్సినటువంటి సమయం. అది దాన్ని ఖండించాలి. ప్రతి ముస్లిం కూడా ఖండించలేదు, అది మత సంబంధం లేదు అని చెప్పాడంటే వాడు రేపు పొద్దున శత్రువులతో చేతులు కలిపి నీకు ద్రోహం చేసేటటువంటి వాడే. అది వేరే విధంగా వక్రీకరించాడంటే వాడు ఖచ్చితంగా దేశద్రోహే. రేపు పొద్దున్న నిన్ను దెబ్బ కొట్టేటటువంటి వాడే, రేపు పొద్దున మిగతా వాళ్ళతో కలిపి దాడులు చేయడానికి సిద్ధపడేటటువంటి వాడే. ఇదివరకు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు చూసాం, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. అదే సందర్భంలో ఇక్కడ మతం ఆధారంగానే ఉగ్రవాదం ఉందన్నది భారతదేశం కాదు ప్రపంచం మొత్తానికి ఎప్పుడో తెలుసు. మన మధ్యలో ఉన్న సన్నాసులకి ఇప్పుడు ఇంకొకసారి పాకిస్తాన్ తయారు చేసిన ఈ ఉగ్ర పందులు తెలియజేసి రాబోయేటటువంటి రోజులలో ఎప్పటికైనా గ్రహించాల్సినటువంటిది, ఉగ్రవాదం అనేటటువంటి మతరాజ్య స్థాపనకి తొలిమెట్టు. చివరికి దానికోసం తమ మతస్థుల కడుపులు కూడా కొడతారు వీళ్ళు. తమ మతస్థుల్ని పేదరికంలోనే ఉంచుతారు, తమ మతస్థుల్ని విజ్ఞానవంతులుగా ఉండనియ్యరు. ఇప్పుడు మన మధ్యలో ఉండేటటువంటి ముస్లిం సోదరుల్లో చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు, విద్యా వ్యవస్థలు అద్భుతంగా సాధించాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈ మతమూర్ఖులు వాళ్ళని కూడా మారుస్తారు. అలా మార్చేటటువంటి ప్రక్రియ వీళ్ళు. ఎందుకంటే అక్కడ కాశ్మీర్లో వాళ్ళని పని చేసుకోనియకుండా కడుపులు కొట్టి వాళ్ళని పేదరికంలో ఉంచుతాము అంతే. వీళ్ళ ఉద్దేశం ఏంటి? తమ మతం వాళ్ళనైనా సరే పాము తన పిల్లల్ని తనే తిన్నట్టుగా చేస్తారు వీళ్ళు అన్నది ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. అయినా వాళ్ళని సమర్థించేటటువంటి వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. అట్టంటోళ్ళని సాధ్యమైతే తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్లో వదిలేసి వద్దాం.